వైద్యం, రోగ నివారణ, మందులు ఇవి సామాన్యునికి అర్థం కాని రంగం. రోగం వస్తే వైద్యుని దగ్గరికి వెళ్ళామా, రాసిన మందులు తెచ్చి వాడామా అంతవరకు మాత్రమే పరిమితం అవుతున్నాం. తన ఆదాయంలో పావులవంతు భాగాన్ని వైద్యానికి ఖర్చు పెడుతున్న సగటు మనిషి తక్కువ ధరకు వచ్చే మార్గాలను మాత్రం అన్వేషించడం లేదు. పేదలకు నాణ్యమైన మందులను తక్కువ ధరకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం జనౌషధి యోజన. ఇవాళ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ లో ఈ జనౌషధి యోజన పథకం స్వరూప స్వభావాల గురించి చర్చిద్దాం రండి. ఏ సమాజ ఆర్థిక అభివృద్ధికైనా ఆరోగ్యమే పునాది. ప్రధానంగా మానవ వనరులు ఆరోగ్యంగా ఉంటేనే ఏ దేశ ప్రగతికైనా ఆర్థిక, సామాజిక కొలమానాలుగా చూడవచ్చు. మానవుడు నైతిక, భౌతిక, కళాత్మక వికాసానికి ఆరోగ్యమే కీలకం. సకల సంపదలు సంపాదించుకున్న ఆరోగ్యమే మహాభాగ్యమని గౌతమ బుద్ధుడు బోధించిన మాట మరువకూడదు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఈశ్రోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అన్న గురజాడ వంటి మహనీయులు సైతం ఆరోగ్యం కలిగి ఉండటం ప్రతి మనిషికి గల ప్రాథమిక హక్కుగా పరిగణిస్తాం. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఔషధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వైద్యో నారాయణో హరి, వైద్యుడు దేవునితో సమానమనే సామెత ఉంది. కానీ ఇటీవల జబ్బు వస్తే అప్పు చేసి ఆసుపత్రుల వెంట తిరగాల్సి వస్తోంది. వైద్యుల ఫీజులతో పాటు వివిధ రకాల పరీక్షలకు పెట్టే ఖర్చులు అడ్డగోలుగా లాగేస్తున్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో విక్రయించే జనరిక్ దుకాణాలు ఉన్నా వాటి గురించి తగిన ప్రచారం లేదు. బ్రాండెడ్, జనరిక్ మెడిసిన్లలో క్వాలిటీ, పని విధానం, ఔషధ గుణాల్లో ఎలాంటి తేడా ఉండదు. ధరలు మాత్రం ఆకాశానికి నేలకు ఉన్నంత తేడా ఉంటుంది. పేదవాడు మరింత పేదవాడవుతుంటే ఉన్నోడు మరింత బలిసిపోతున్నాడు. వైద్యం కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు కారణంగా ఏటా 3,70,00,000 మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువకు చేరుతున్నారు. నమ్మగలరా? అయినా నమ్మి తీరాల్సిందే. పేదవాడు అనారోగ్యం పాలైతే అతని రోజువారీ ఆదాయం దెబ్బతినడమే కాక వైద్యం కోసం ఖర్చు చేసే ఖర్చులు అదనపు భారమవుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఆరోగ్య పథకాలకు మొదటి నుంచి ఖర్చు చేస్తోంది చాలా తక్కువనే చెప్పాలి. ప్రపంచ జనాభా పరంగా భారత్ వాటా 17% కాగా ప్రపంచ దేశాల మొత్తం ఆరోగ్య ఖర్చులో భారత్ వాటా కేవలం 1% మాత్రమే. ఆరోగ్య పథకాల అమలులో రాష్ట్రాల మధ్య, సామాజిక వర్గాల మధ్య చాలా తేడాలున్నాయి. ఆరోగ్యం విషయంలో సర్కారు అందించే సబ్సిడీలు పేదల కంటే సంపన్నులకే ఎక్కువగా అందుతోన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. సార్వజనీన ఆరోగ్య పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కేంద్ర సర్కార్ 2016-17 వార్షిక బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి 38,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో జాతీయ ఆరోగ్య మిషన్కు 19,000 కోట్లు. గత బడ్జెట్ కంటే ఈ వార్షిక బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి 4,375 కోట్ల రూపాయలు ఎక్కువగా కేటాయించారు. గత ప్రభుత్వాల హయాంలో ఆరోగ్య రంగానికి కేటాయించిన నిధులు చాలా తక్కువని చెప్పాలి. అందుకే ఈ రంగానికి నిధులు పెంచిన కేంద్రం సామాన్యుడికి ప్రయోజనం కలిగేలా ప్రధానమంత్రి జన ఔషధి పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి ఆర్థిక ప్రయోజనం చేకూరేలా పథకాన్ని రూపొందించారు. ఈ పథకాన్ని 2008లోనే ప్రారంభించిన పథకం సక్రమంగా అమలు జరగకపోవడంతో 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ పాత పథకానికి సానపట్టి ప్రధానమంత్రి జన ఔషధి అనే నామకరణంతో సరికొత్తగా ప్రజల ముందుకు తీసుకొచ్చింది. నాణ్యమైన జనరిక్ మందులను చౌకగా అందించడం దీని లక్ష్యం. ఈ పథకంలో భాగంగా 3,000 షాపులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో
250 జన్ ఔషధి స్టోర్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి. 2017 మార్చి నాటికి ఈ సంఖ్యను 3000కు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఈ పథకంపై ఆసక్తి కనబరుస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్రం చర్చలు జరుపుతుంది. ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్లో 1000 జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఇటీవలే అంగీకరించింది. ఆగస్టు 15న ప్రారంభించే ఈ కేంద్రాల్ని ప్రతి 50,000 మందికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్రాండెడ్ మందులతో పోల్చితే 7వ వంతు తక్కువ ధరలతో జనరిక్ మందులు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే జన్ ఔషధి మెడికల్ షాపుల్లో లభిస్తాయి. నాణ్యమైన మందులను ప్రజలకు చౌకగా అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జన్ ఔషధి దుకాణాలను ప్రారంభించనున్నాయి. ఏపీలో 1000 దుకాణాల ఏర్పాటుకు కేంద్ర ఫార్మశాఖ మంత్రి అనంతకుమార్, సహాయ మంత్రి హన్స్రాజ్ ఆహిర్, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సమక్షంలో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఏపీ ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో ముసాయిదా ఒప్పందం కుదిరింది. చాలా ఉపయోగం ఇది. ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ అనౌన్స్ చేయగానే అనంత్ కుమార్ గారిని 500 షాప్స్ కావాలన్నారు. అప్పుడు ఎలా ఉంటుందో చూసి చేద్దాం అన్నారు. నేను అప్పుడే నన్ను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, ముఖ్యమంత్రి గారు మీరు ఇమీడియట్ గా వెళ్ళి ఆ షాప్స్ తీసుకోండి అన్నారు. కానీ ఇప్పుడు వస్తే ప్రధానమంత్రి గారు ఇక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో కాకుండా మాకు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి 1000 షాపులు ఇచ్చారు. తప్పకుండా జనంలో ఉన్న ఈ మిస్అండర్స్టాండింగ్ తీసేసి ఈ షాప్స్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేస్తానికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా చేస్తాం. ఒక్క రోజులోనే 2084 దుకాణాల ఏర్పాటుకు కేంద్రం వివిధ రాష్ట్రాలతో ఎంఓయూలు కుదుర్చుకుంది. Prime Minister Narendra Bhai Modi that he has given us a target that we should be opening 3,000 centers by this financial year across the country, and already 2,084 centers MOU has been signed today. I want to thank all my colleagues who have made these things happen. జన్ ఔషధి కేంద్రాల్లో 500 థెరపెటిక్ కేటగిరీ మందులు, 100 సర్జికల్ వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి. ఆసక్తి ఉన్న ఏదైనా సంస్థ, సొసైటీ, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక గ్రూపులు, అలాగే గుర్తింపు పొందిన వైద్యులు, నిరుద్యోగులు, ఫార్మసిస్టులు ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన పథకం కింద ఈ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరిక్ ఈ పేరేంటో చాలా మందికి తెలియదు. గ్రామీణులకే కాదు, పట్టణ ప్రాంత ప్రజలు చాలా మందికి దీనిపై కనీస అవగాహన లేదు. ఇప్పుడొస్తున్న రోగాల నివారణకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్న బాధిత కుటుంబాలపై ఆర్థిక భారం లేకుండా ఆసరా ఇచ్చేదే ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన. మార్కెట్లో రకరకాల బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నా వాటికంటే ఈ మందులు చాలా తక్కువ ధరలో లభ్యమవుతాయి. నాణ్యతలో బ్రాండెడ్కు ధీటుగా పనిచేస్తాయి. దీనికి శాస్త్రీయ ధృవీకరణ కూడా ఉందని ఔషధ నియంత్రణ విభాగం స్పష్టం చేస్తోంది. మాతృక ప్రకారం తయారైన మందును జనరిక్ మందు అంటారు. ఇదే సూత్రంతో కార్పొరేట్ కంపెనీలు పేరు మార్చేసి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ధరలో తేడా తప్పితే మందు పనిచేయడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మందు పరిమాణం, రసాయనిక నామం, నాణ్యత ఒక్కటే గాని లేబుల్, దానిపై బ్రాండ్ పేరు మారుతుంది. జనరిక్ మందులు సామాన్యుడికి ఇంకా దూరంగానే ఉన్నాయి. శాస్త్రీయంగా ధృవీకరించినా ఫలితం లేకుండా పోయింది. పేటెంట్ హక్కులు ఇచ్చినా పట్టించుకునేవారే కరువయ్యారు. జనరిక్ మెడిసిన్ అంటే అదేదో క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఎందుకు ఇంత తక్కువ ధరకు దొరుకుతున్నాయి మరి ఇవి? దాదాపు కొన్ని మెడిసిన్స్ అయితే 30% లెస్ దాన్ ది అవైలబుల్ బ్రాండెడ్ నేమ్ ఫార్మస్యూటికల్స్ ఆఫ్ సేమ్ మెడిసిన్. ఎందుకు దొరుకుతుందంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్ నుంచి మనకు వినియోగదానికి వచ్చే వరకు మార్కెటింగ్ విధానాలు, వాళ్ళ యొక్క స్టాఫ్, తర్వాత దాంట్లో అయ్యే అడ్వర్టైజ్మెంటు, ఫీజ్ అంతా లాస్ట్కు వినియోగదారుని మీదనే పడుతుంది అన్నట్టు. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ అయింది వినియోగదారునికి వచ్చే వరకే
మనకు ఈ మధ్యలో ఏవైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో అవంతా కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఈ తక్కువ రేటుకు ఇది వస్తుంది. ఇది మనకు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇంత తక్కువ రేటుకు వస్తున్నది కాబట్టి దీంట్లో ఏదో క్వాలిటీ కాంప్రమైజ్ అయిందనేది మాత్రం అది అపోహ మాత్రమే. చాలా హైలీ రెప్యూటెడ్ కంపెనీస్, ఇంటర్నేషనల్లీ వయబుల్ అండ్ మంచి పేరున్నటువంటి కంపెనీస్ ద్వారానే ఈ జెనరిక్ మెడికల్ షాప్స్, జెనరిక్ మెడిసిన్స్ ప్రిపేర్ అవుతున్నాయి, మ్యానుఫ్యాక్చర్. పేదల పెన్నిధిగా ప్రచారం చేసిన ఈ ఔషధ విక్రయ కేంద్రాలు కనుచూపు మేరలో పేదలకు అందుబాటులోకి వచ్చే విధంగా లేవు. దీంతో నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం జనరిక్ మందులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రధాని స్వయంగా సమీక్ష జరుపుతూ జనరిక్ ఔషధాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు సాధ్యమైనన్ని ఎక్కువ స్టోర్లు తెరిచేందుకు ఆదేశాలిస్తున్నారు. షాప్లో మీరు ఏదైనా సరే అంటే ప్రతి మెడిసిన్ కూడా మనకి దొరుకుతుందండి. అది ఎలా అంటే మీరు బయట అట్లీస్ట్ మీరు 1000 రూపీస్ ఖర్చు పెట్టే 1000 రూపాయలు ఖర్చు పెట్టే మందులు మన దగ్గర కేవలం 200 రూపాయల్లో 210 రూపాయలు ఆ రేంజ్లో దొరికే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనకి అదే సేమ్ మెడిసిన్ అదే క్వాంటిటీ అదే క్వాలిటీ తోటి మనకి ఇక్కడ దొరుకుతాయండి. మందులన్నీ కూడా క్వాలిటీ విషయంలో ఏ రాజీ ఉండదండి. అన్ని ప్రైవేటు మందుల దుకాణాల్లో జనరిక్ మందుల విక్రయం తప్పనిసరి చేయాలని ప్రముఖులు, సేవా దృక్పథం ఉన్న వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థలతో చర్చలు జరిపి అన్ని మెడికల్ కాలేజీ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్లో జనరిక్ ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా వైద్యులు తాము రాసే మెడికల్ ప్రిస్క్రిప్షన్లో జనరిక్ మందులను రాసే విధంగా చర్యలు చేపడుతుంది. మద్యం దుకాణంలో మందు విక్రయాలకు నెల అప్టెక్ విధించినట్టే జనరిక్ ఔషధ విక్రయాలపై కూడా ప్రతి నెల టార్గెట్లు విధించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే జనరిక్ ఔషధాలు సామాన్యుని దరిచేరే అవకాశం ఉంది. తక్కువ ధరకు వచ్చే మందుల వినియోగంతో సామాన్య రోగి కుటుంబంపై ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రస్తుతం మనిషి సగటు జీవితకాలం 61 ఏళ్లు. ఇందులో 40 ఏళ్లు వచ్చేసరికి దేశమంతా రోగాల కుప్పగా మారుతోంది. మారుతున్న వాతావరణం, కొని తెచ్చుకుంటున్న ఒత్తిళ్లు, వెరసి ఈ పరిస్థితులకు దారితీస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వారిలో వీరే అధికం. దీంతో రోగనిరోధక, నొప్పి నివారణ మందుల వాడకం అనివార్యమైంది. ఈ బాధితుల సంఖ్య జిల్లా జనాభాలో సగం ఉంటుందని అంచనా. జనరిక్, బ్రాండెడ్ మందుల నాణ్యతలో వ్యత్యాసం ఉందని ప్రచారంలో ఉంది. కానీ వాస్తవంగా నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదు. పేద ప్రజలపై ఆర్థిక భారం లేకుండా ఈ మందుల విక్రయాలను ప్రోత్సహించాలి. తక్కువ ధర ఉన్న ఈ మందులను వాడకంలోకి తేవాలని ఎంసీఐ వైద్యులకు గతంలోనే సూచించింది. ఈ జనరిక్ మందుల స్ట్రిప్పులపై ఎంఆర్పీ ఎక్కువగా ఉన్నా అవి దాదాపు సగం ధరకే ఇస్తారు. ఏదైనా ప్రముఖ కంపెనీ బ్రాండ్ పేరుతో 10 మాత్రలు ఉన్న స్ట్రిప్ ధర 100 రూపాయలుంటే జనరిక్ మందు స్ట్రిప్ 50 నుంచి 60 రూపాయల్లోనే వస్తుంది. జనరిక్ మందుల దుకాణాల ద్వారా వీటిని పొందవచ్చు. లేదంటే ప్రస్తుతం ఉన్న దుకాణాల నుంచి కూడా ఇదే ధరకు పొందొచ్చు. ఇలా సగం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లభ్యమయ్యేవి జనరిక్ మందులే. చాలా మంది రోగులు అడిగి మరీ ఆ మందులనే వాడుతున్నారు. సామాన్యులు వీటిని వాడేలా వైద్య విభాగం, ఔషధ నియంత్రణ విభాగం చైతన్యం తేవాలని కేంద్రం ఇటీవలే ఆదేశించింది. పేదలకు ఇవి ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడతాయని ప్రచారం చేస్తోంది. బడుగు బలహీన వర్గాల కోసం మన నరేంద్ర మోడీ గారు స్థాపించినటువంటి ఈ జనౌషధి అనేటటువంటిది కేవలం ఫార్ములా బేస్డ్ ద్వారా తయారు చేసేటటువంటి మందు ఇది. అయితే వేరే బయట కంపెనీలతో పోల్చినట్టయితే ఇది చాలా చాలా తక్కువ ఉంటుంది. నేను తీసుకున్నటువంటి మందు దగ్గుకు సంబంధించినటువంటిది. ఇదే మందు నేను బయట కొన్నట్టయితే 70 రూపాయలు ఉంది. అదే ఇక్కడైతే నాకు 24-25 రూపాయలకే వస్తుంది. మందులు కొనలేనటువంటి వాళ్ళకి మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది. నిబంధనల ప్రకారం ఈ దుకాణాలు నెలకొల్పే వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. వారంలోనే అనుమతులిచ్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేస్తాం. జిల్లాలలో ఉన్న ఔత్సాహికులు నేరుగా జిల్లా కేంద్రంలో ఉన్న ఔషధ నియంత్రణ పరిపాలనాధికారి కార్యాలయానికి వచ్చి అనుమతుల గురించి వివరాలు తెలుసుకోవచ్చునని కేంద్రం ఈ మధ్యకాలంలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెరగడంతో ఏటా తెలుగు రాష్ట్రాలలో మందుల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. నెలకు ప్రతి ఇంట్లోనూ చిన్న పెద్ద కలిపి 500 నుంచి 1500 రూపాయల వరకు మందుల కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. మధ్యతరగతి ప్రజలపై కూడా ఈ మందుల భారం భారీగానే పడుతోంది. భాగ్యనగరంలోని రోజు 1,50,00,000 రూపాయల ఔషధాల వ్యాపారం జరుగుతోందని ఓ అంచనా. అంటే సగటున ప్రతిరోజు ఓ కుటుంబం మందులపై 5 నుంచి 7 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోంది. జనరిక్ మందులు అందుబాటులోకి వస్తే మందుల ధరలు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగని ఈ మందులను వినియోగంలోకి తెస్తే రోగులపై మందుల భారం కూడా తగ్గే అవకాశం ఉంది. బ్రాండెడ్ మెడిసిన్స్ మనం బయట తీసుకుంటే 100 రూపీస్కి వస్తాయి. మన దగ్గర తీసుకుంటే ఈ జనౌషధి మెడికల్లో తీసుకుంటే 20 నుండి 30 రూపాయల మధ్యలోనే వచ్చేస్తాయి. బయట తీసుకునే దానికంటే మనకి ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. క్వాలిటీ మెడిసిన్స్ మన దగ్గర లోయెస్ట్ ప్రైస్లో ఇక్కడ లభిస్తాయి. ప్రజలు ఎక్కువగా వినియోగించే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ జనరిక్ రూపంలో కూడా తయారవుతున్నాయి. తగిన ప్రోత్సాహం లేకపోవడంతో మొత్తం మార్కెట్లో జనరిక్ మందుల అమ్మకాలు 10% కూడా దాటడం లేదు. వైద్యులు జనరిక్ మందుల అమ్మకాలనే ప్రధానంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేంద్రం ప్రపంచంలో చాలా దేశాలు జనరిక్ మందుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ పేద ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో 80% డాక్టర్లు జనరిక్ మందులకే ప్రియారిటీ ఇస్తున్నారు. 20% డాక్టర్లు బ్రాండెడ్ మందులు రాస్తున్నారంటే అమెరికా డాక్టర్ల నిజాయితీకి ధన్యవాదాలు చెప్పాలి. వైద్యులు తప్పనిసరిగా జనరిక్ మందులనే రాయాలని 2011 సంవత్సరంలో స్పెయిన్ దేశం చట్టం చేసింది. ఇప్పుడు అమలు చేస్తోంది. పేదలున్న సంపన్న దేశం ఇండియాలో కఠిన చట్టం చేసి అమలు చేస్తే వైద్యుల దోపిడీ తగ్గిపోతుంది. బ్రాండెడ్ మందులు తయారు చేసే సంస్థలిచ్చే ప్యాకేజీలు, విలువైన గిఫ్టులకు డాక్టర్లు ఆశపడి బ్రాండెడ్ మందులకే ప్రాధాన్యతనిస్తున్నారు. జనరిక్ మందుల ఊసే ఎత్తడం లేదు. వైద్యులు జనరిక్ మెడిసిన్ల పేరు సామాన్య జనానికి అర్థమయ్యే రీతిలో మందుల చీటీలో రాయాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై భారతీయ వైద్య మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. డాక్టర్ రాసింది బ్రాండెడ్ మెడిసినా, జనరిక్ మెడిసినా అనేది రోగులకు తెలియదు. వైద్యునిపై ఉన్న నమ్మకంతో ఏది రాస్తే అదే మెడిసిన్ కొని రోగులు నిలువునా మునిగిపోతున్నారు. సామాన్య మానవులకి పవర్టీ లైన్, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి చాలా చేరువుగా వెళ్ళాలి, సరసమైన రేట్లతోటి వెళ్ళాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మెయిన్ ఈ మెడిసిన్స్ కనుక ప్రజలకి అందుబాటులోకి రావాలి అంటే కనుక చాలా డాక్టర్స్లో ఒక 75% ఒక కమిట్మెంట్గా తీసుకుని రాసినప్పుడే ఈ యొక్క పబ్లిక్కి దీని మీద అవగాహన వస్తుంది. గుండె జబ్బులు, థైరాయిడ్, HIV, కామెర్లు, కిడ్నీ, డయాబెటిస్ వంటి జబ్బులకు జనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయి. హార్ట్ సమస్యకు జనరిక్ మందులకు 720 రూపాయలు అవుతాయి. అదే బ్రాండెడ్ పేరిట ఫార్మా కంపెనీలు 2000 రూపాయలు లాగేస్తున్నాయి. గుండె సంబంధ వ్యాధిగ్రస్తులు జనరిక్ మందులు వాడితే ప్రతి నెల 1200 రూపాయలు ఆదా చేయొచ్చు. ది రేట్ ఈజ్ సో మచ్ లో. నీకు స్పెషల్లీ క్రానిక్ డిసీజ్, డయాబెటీస్, హైపర్టెన్షన్ లాంగ్ టర్మ్ లో జీవితాంతం వాడే వాళ్ళకైతే ఇది ఒక వరం అనుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళ యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్ డ్రాస్టిక్ గా తగ్గుతుంది. 1000 రూపాయలు ఖర్చు పెట్టేటోడు 200-300 రూపాయలు నెలకు అంటే మనకు కనీవిని ఎరగనంత లాభం ఉన్నది. కాబట్టి ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే యూ యూటిలైజ్ దిస్ జెనరిక్ మెడికల్ షాప్. స్పెషల్ గా ఈ బ్లడ్ ప్రెషర్ పేషెంట్లకు, హార్ట్ పేషెంట్లకు, షుగర్ పేషెంట్లకు చాలా అంటే చాలా లాభం జరుగుతున్నది. వాళ్ళు బయట 100 రూపాయలకు కొనుక్కునే మెడిసిన్ మేము 15 నుంచి 20 రూపాయలకే సప్లై చేయగలుగుతున్నాము. జనరిక్, బ్రాండెడ్ మందుల మధ్య ధరల వ్యత్యాసాలను ఒకసారి దగ్గరగా పరిశీలిస్తే ఏదని సంస్థ ఔషధాన్ని కొత్తగా తయారు చేసినప్పుడు పేటెంట్ హక్కుల కోసం వేరే సంస్థకు గుడ్ విల్ ఇస్తారు. తమ కంపెనీ పేరు మీద కాకుండా బ్రాండెడ్ కంపెనీ పేరుతో మార్కెట్లోకి మందులను విడుదల చేస్తారు. డాక్టర్లకు నజరానాలు, రిప్రజెంటేటివ్ జీతాలు, పన్నులు, ప్రచార ఖర్చులు అన్నీ కలిపి మందు ధర 7 రెట్లు పెరుగుతుంది. జనరిక్ మందులకు ఇలాంటి అదనపు ఖర్చులు ఉండవు. తయారీదారుడు ఒరిజినల్ ధరను మాత్రం మీద ముద్రించి
మార్కెట్లోకి విడుదల చేస్తారు. అంతేకాక ఉత్పత్తిదారుని నుంచి మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మెడికల్ షాప్కు చేరటం ధరలు తగ్గడానికి మరో కారణం. బ్రాండెడ్ కంపెనీల పేటెంట్ హక్కు కాలపరిమితి పూర్తయ్యాక ఆ మందులను ఎవరైనా ఉత్పత్తి చేయొచ్చు. ఉత్పత్తిదారుల సంఖ్య పెరిగితే ధరలు తగ్గడం అందరికీ తెలిసిందే. వైద్యులు తప్పనిసరిగా జనరిక్ మందులనే చీటీల మీద రాయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పేదలను పేదరికమనే కష్టం నుంచి బయటపడేయాలనేదే కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకోసం అవసరమైన అన్ని చర్యలు కూడా చేపడుతోంది. మెరుగైన సమాజ స్థాపనే లక్ష్యంగా అనేక పథకాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో వచ్చిందే ప్రధానమంత్రి జనౌషధి యోజన. రోగం వచ్చిందంటే దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించి ఆయన రాసిన మందులను పక్కనే ఉన్న మెడికల్ షాపులో కొనడం పక్కన పెట్టి ప్రభుత్వం ఉద్దేశాన్ని అర్థం చేసుకుని జనౌషధి స్టోర్లోనే మందులను కొన్నట్లయితే ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేరే అవకాశం ఉంది. ప్రజలకు లబ్ధి చేకూరే అవకాశం కూడా ఉంది. ఢిల్లీ నుంచి కెమెరామెన్ అశోక్తో శిరీష్, హెచ్ఎం టీవీ. బ్రాండెడ్ కంపెనీ మందులు, జనరిక్ మందులు ఒకే నాణ్యత, పని విధానం, ఔషధ గుణం కలిగి ఉంటాయి. ఎలాంటి తేడా ఉండదు. జనరిక్ మందులు వాడటం వల్ల ఆర్థిక భారాన్ని ప్రజలు తగ్గించుకోవచ్చు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు జనరిక్ మందులు, బ్రాండెడ్ కంపెనీ మందుల గురించి గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయిలలో ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ఫార్మసీ సంస్థలు, ఔషధ నియంత్రణ అధికారులు జనరిక్ మందుల గురించి ప్రచారం చేయాలి. అప్పుడే కేంద్రం ప్రజల కోసం తీసుకువచ్చిన ప్రధానమంత్రి జన ఔషధి యోజన పథకం లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. నమస్తే.